మెలీనా సీడ్స్ రైతు సోదరులకు నమస్కారం అండి. మెలీనా సీడ్స్లో వాణి 166 అనే వెరైటీ వేయడం జరిగింది రైతు. అయితే ఈ వెరైటీ ఎలా ఉందో రైతు మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అన్న. నమస్తే అన్న. మీ పేరన్నా? యుగేందర్ అన్న. మీ ఊరు పేరు? కొండపల్లి గ్రామం. మీ మండలం? గద్వాల్ మండలం. జిల్లా? జోగులాంబ గద్వాల్ జిల్లా. జోగులాంబ గద్వాల్ జిల్లా. అయితే మీరు ఇక్కడ ఏ వెరైటీ వేసినారన్నా? వాణి 166 వేసినాను. వాణి 166 ఏ కంపెనీ? మెలీనా సీడ్స్ వారి వాణి 166 2 ఎకరాలకి వేసినాం అన్న. వేసినారు. మీరు ఈ 2 ఎకరాలకు ఎన్ని ప్యాకెట్లు తెచ్చుకున్నారు? 20 ప్యాకెట్లు తెచ్చుకున్నాం. 20 ప్యాకెట్లు. అయితే మీరు ఎక్కడ పోసినారు నారా ఇత్తనాలు? ఈ పొలం దగ్గరనే పోసినాము. మా టెర్మినేషన్ మలచడం కూడా 90% బాగా మొలిచింది. బాగా మొలిచింది. మీకు 2 ఎకరాలకు నార సరిపోయిందే? 2 ఎకరాలకి ఎక్కువయ్యి వేరే వాళ్ళకి కూడా నార అమ్మినారు. మంచి జర్మినేషన్ వచ్చింది. జర్మినేషన్ కూడా బాగుంది. మీకు మొక్క ఎదుగుదలటప్పుడు ఎలా ఉంది? మొక్క ఎదుగుదల కూడా వైరస్ లేనట్ట కూడా మంచిగానే పెరిగింది అన్న. మంచిగానే పెరిగింది. ఈ సాలుకి ఎంత దూరం పెట్టుకున్నారు? 4 ఫీట్లు పెట్టుకున్నాం. 4 ఫీట్లు పెట్టుకున్నారు. పట్టకి 4 ఫీట్లు పెట్టినాం. మీకు చెట్టు ఎదగలేటప్పుడు ఏదైనా వైరస్ గానీ ఏమన్నా? వైరస్ కూడా ఏం పెద్దగా అటాక్ అయ్యలేదన్నా. ఈ తెగుళ్ళకు కూడా అన్నిటికీ వర్తించింది. అన్నిటికీ భరించుకొని వస్తుంది. అదే వాతావరణం బాగాలేదు కదా, ట్రిప్స్ గానీ మరియు నల్లి గానీ వల్ల దానికన్నీ అన్ని తట్టుకొని ఎదుగుదల అనేది బాగుందా? అన్నిటికీ తట్టుకునింది అన్న. పూత కూడా మాడిపోవడం లేదు. ఏమిటికి బ్లాక్ ట్రిప్స్ కి అన్నిటికీ మంచిగా ఉంది. అసలు ఏం తెగుళ్ళ నివారణ కూడా చాలా తక్కువ ఉన్నది. మీ యొక్క సీడ్స్ అయితే చాలా బాగుంది. మీకు క్రాప్ సెట్టింగ్ ఎలా ఉంది? క్రాప్ సెట్టింగ్ కూడా బాగుంది అన్న. క్రాప్ సెట్టింగ్ దగ్గర వచ్చింది. క్రాప్ సెట్టింగ్ మొత్తం అంతా నిండు క్రాపా లేదంటే జలక క్రాప్? నిండు క్రాప్ అన్న. నిండు క్రాపే బాగుంది. క్రాప్ అయితే బాగుంది. చూపించగలరు, చేను కూడా చూపించగలరు ఎలా ఉందో మనకు రైతులకు పంట. మీకైతే బాగుంది. క్రాప్ అయితే బాగుంది. ఇది చూడండి రైతు సోదరులారా, మనకు ఫస్ట్ స్టెప్ వేసింది. అయితే ఈ క్రాప్ అయిన తర్వాత మరియు మళ్ళీ లాకబెట్టి ఇంకో స్టెప్ వేయడం జరిగింది. మనకు ఈ వెరైటీ వచ్చేసి మెలీనా సీడ్స్ వారిది వాణి 166 అనే వెరైటీ. దానికంటే క్రాప్ సెట్టింగ్ అని బాగున్నారు. పోయినసారి మీరు ఏ వెరైటీ వేసింటారా? అచ్చం ఆర్మోర్ వేసుకుని ఆయన కాపు ఇంతోటి సెట్ కాలేదు. ఇది ఒక స్టెప్ పూర్తిగా పట్టుకొని మళ్ళా యథావిధిగా 2వ స్టెప్ వస్తుంది. ఫ్లవరింగ్ కూడా అసలు ఫ్లవరింగ్ మందు కొట్టాల్సిన అవసరం కూడా లేదు. అది వాతావరణం బట్టి అదంతా కదా ఫ్లవరింగ్ కూడా ఫుల్ వస్తుంది. బాగుంది. మీకైతే ఈ వెరైటీ బాగుంది. రైతు సోదరులు అందరూ వేసుకోవచ్చా? వేసుకునొచ్చాను. ప్రతి ఒక్కరు రైతులు వేసుకున్నారని కోరుతున్నాను. కాయ సైజు కూడా బాగుంది. కాయ సైజు ఆర్మూర్ సైజు కంటే ఇంకా జబర్దస్తుంది అన్న. బాగుంది. మరి ఈ వెరైటీ అయితే మంచిగా ఉంది. మీకు మంచిగా ఉంది. ప్రతి ఒక్క రైతు వేసుకునేలాని కోరుతున్నాం అన్న. ఓకే, చూస్తున్నారు కదా రైతు సోదరులారా, మనకు మెలీనా సీడ్స్ లో వాణి 166 అనేది అచ్చము ఆర్మూర్ కంటే ఈ వాణి 166 అనే వెరైటీ బాగుందని రైతే చెప్తున్నాడు. ప్రతి రైతు సోదరులు మన వెరైటీని వేసుకోవాలని కోరుతున్నాను. నమస్కారం.